బాలకృష్ణ గారిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారిని కలవడం మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారట. నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొడతారు అంటూ అందరూ కూడా ముందుగానే ఊహించినట్లుగానే బాలకృష్ణ గారు గెలవడం అందరినీ కూడా సంతోషానికి గురి చేసిందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయట. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరుకున్న క్రేజ్, ఈ పేరుకున్న బజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల్లోనే ఏకైక అద్భుతమైన గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మాత్రమే వినిపిస్తుంది గట్టిగా. అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణ గారు గెలవడం అనేది ఎంతగానో ఆనందాన్ని తీసుకువచ్చిందట. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నందమూరి బాలకృష్ణ గారిని కలిశారట మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక కలవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు మాత్రం ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలు పడ్డప్పటికీ గట్టిగా నిలబడి ప్రజలపై మీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈరోజు మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యేగా గెలవడం అనేది చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మీరు కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఎల్లవేళలా ప్రజా సంక్షేమంలో పాల్గొంటూనే మరొక పక్క ఉచితంగా సేవలు అందిస్తూనే ఇలా ప్రజల చెంత ఉండి నాయకుడిగా మీరు ఏలాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారిని ఎంతగానో అభినందించారట. దీంతో ఈ విషయాలు కాస్త తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు సైతం చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది.